గారు ఆ, ఈరోజు ఏం చేయమంటారు టిఫిను? ఈరోజు నా బడ్జెట్ ప్రకారం పూరి చెయ్యి. మ్, అది కూడా ప్రతి పూరి ఇంత ఎత్తున పొంగాలి. పొంగపోతే నీకు పొంగిద్ది ఒళ్ళంతా. ఓకే ఆ, అండి. సరే సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ పూరి లాగ్స్. మా వారైతే ప్రతి పూరి పొంగాలన్నారు. సో ప్రతి పూరి పొంగేలాగా మనం ఒక కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ నిండా ఉప్మా రవ్వ, 1/2 టేబుల్ స్పూన్ నిండా బెల్లం, రుచికి తగినంత ఉప్పు వేసి ఒక టీ గ్లాస్ నిండా గోరువెచ్చని పాలు తీసుకొని మనం మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం మిశ్రమం బాగా గుంటలు లేకుండా బాగా ఈ బెల్లం అనేది బాగా కరిగేలా బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిపిన తర్వాత మాత్రమే మనం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉంటేనే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. ఈ విధంగా మనం మొత్తం మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా ముద్దలాగా చేసుకునేంత వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక చిన్న ముద్దలాగా తయారు చేసుకోవాలండి. తర్వాతే మనం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేయాలండి. ఈ లోపల మనం పూరీ కూరని తయారు చేసుకుందామండి. దీనికోసం మనం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ నిండా ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఈ ఆయిల్ అనేది ఎక్కువ వేస్తే పూరీలు మనం ఎక్కువ తినలేమండి, ఆయిలీగా ఉంటుంది కర్రీ. తర్వాత ఇందులోకి పోపు దినుసులకి పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు కొంచెం కొంచెంగా మొత్తం మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇవి బాగా చిటపట అన్న తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నామండి. 2 ఎండుమిరపకాయలు బాగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ లేదా చిన్నవైతే 2 ఆనియన్స్ ఇందులో వేసి బాగా సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కంటే ముందే మనం కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు చిటపట అన్న తర్వాతే ఆనియన్స్ని యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టానండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, చిన్నవైతే 2 తీసుకోండి. ఆనియన్స్ అనేది మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే ఈ కూర్మాలో మనకు ఆనియన్స్ బాగా టేస్ట్ అనేది హోటల్ స్టైల్లో మనకి అనిపిస్తుంది. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫుల్గా వీడియోని చూడండి, అప్పుడే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయగలనండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఆనియన్స్ అన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసానండి నేను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 5 వేసుకోండి, 4 అయితే కరెక్ట్గా సరిపోతాయండి. దీంట్లో మనం కారం అయితే అస్సలు వేయమండి, పూరీ కుర్మా కాబట్టి. అప్పుడే మనకి హోటల్ స్టైల్ అనేది వస్తుందండి. మూత పెట్టేసి 2 నిమిషాలు వేయించాలండి. 2 నిమిషాలు వేయించిన తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టి వేయించాలండి. అప్పుడే ఆనియన్స్ అనేవి బాగా వేగుతాయండి. ఈ లోపల మనం ఒక ఉల్లగడ్డని ఉడకపెట్టి పక్కన పెట్టానండి. దాన్ని పొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు చేత్తో అయినా సరే మెత్తగా చేసేసుకోవచ్చండి. దాన్ని ముందుగానే ఉడకపెట్టుకొని పొక్కు తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు, లేదా మెత్తటి ముక్కలుగా చేసుకోవాలండి. ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి దీంట్లోనే కొంచెం పసుపుని యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లగడ్డ అనేది మెత్తగా చేసేసుకోవాలండి. అప్పుడే మనకి కుర్మా అనేది చాలా టేస్ట్ అనేది వస్తుందండి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. పసుపు, ఉప్పు, మనం ఫస్ట్ వేసిన ఉప్పు సరిపోదు అనుకుంటే ఇప్పుడే పసుపు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసి బాగా కలపాలి. చూడండి, కొంచెమే వేస్తున్నాను. మొత్తం మిశ్రమం బాగా పచ్చి వాసన పోయేంత వరకు మనం అయితే వేయించుకోవాలండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద చేసి వేయడం ఇష్టం, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మూత పెట్టేసి మరో 2 నిమిషాలు అనేది వేయించండి. ఒకవేళ మీరు కానీ ఉప్పు కానీ దేంట్లో ఎక్కువ వేసేసుకుంటే గోధుమ పిండి ముక్కలు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక 5-6 ఉండలు చిన్న చిన్న దాంట్లో వేసేస్తే ఆ ఉప్పు అనేది మొత్తం అది పీల్ చేసుకొని మీకు ఉప్పు అనేది తగ్గిపోతుందండి. ఇప్పుడైతే నేను వాటర్ అనేది 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పుని చెక్ చేసుకుంటానండి. ఉప్పు కానీ ఎక్కువైతే గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు 4 వేస్తాను. ఉప్పు కానీ కరెక్ట్గా సరిపోతే వదిలేస్తాను. ఉప్పు కానీ సరిపోతే కొంచెం ఉప్పు అనేది ఇందులోనే యాడ్ చేస్తానండి. నాకు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది, అందుకనే నేను యాడ్ చేయలేదు. ఎప్పుడైనా మీకు ఏ కూరలైనా ఉప్పు ఎక్కువైతే ఒక గోధుమ పిండి చిన్న చిన్న ముక్కలు ఒక 5-6 దాంట్లో వేయండి. ఉప్పు అనేది అవి పీల్ చేసుకుంటే అప్పుడు కూర అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది ఉడికే లోపల మనమైతే శనగపిండి మిశ్రమాన్ని కలుపుకుందామండి. మీ ఇంట్లో కానీ మజ్జిగ ఉంటే
ఒక 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ తీసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోండి. మజ్జిగ కానీ లేకపోతే ఇలా నిమ్మబద్దం తీసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. నిమ్మబద్ద వేసి కొంచెం వాటర్ వేసి చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోండి. మీకు మజ్జిగ ఉంటే మజ్జిగని యాడ్ చేసుకోండి, మజ్జిగ లేకపోతే చిన్న నిమ్మబద్దని అనేది యాడ్ చేసుకోండి. శనగపిండి అయితే నేను 2 టేబుల్ స్పూన్ నిండా తీసుకున్నానండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. మీరు మొత్తం చిక్కగా అయ్యేంత వరకు దీన్ని అయితే పొయ్యి మీద ఉంచకూడదండి. మనం దించిన తర్వాత ఇంకా బాగా చిక్కగా అయిపోద్ది. కొద్దిగా చిక్కగా ఉన్నప్పుడే మనం దీన్ని దించేసుకుంటే దించిన తర్వాత అనేది బాగా చిక్కగా అయిపోతుందండి. లేదు మీకు బాగా చిక్కగా కావాలంటే శనగపిండి ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చూసుకొని మొత్తం మిశ్రమాన్ని శనగపిండి ఇంకొద్దిగా యాడ్ చేశారంటే బాగా చిక్కగా అయిపోతుందండి. మరీ అంత చిక్కగా ఉంటే పూరీలు అద్దుకోవడానికి కొంతమంది ఇష్టపడరు కదండి. కాబట్టి మీకు ఎంత చిక్కగా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి శనగపిండి అనేది యాడ్ చేసుకోండి. ఇంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనం అయితే పూరీలు చేద్దామండి. పూరీలను అయితే నేను ఇలా కలిపి పెట్టుకున్నానండి. తర్వాత మనం పూరి వచ్చేసుకునే దాని మీద కొద్దిగా పౌడర్ని వేసుకొని చపాతీలు చేసినట్టుగా కాకుండా పూరీలు మనం చిన్నగా చేసుకోవాలండి. అలాగే మందంగా చేసుకోకూడదు, పల్చగా చేసుకోకూడదు. పల్చగా చేసుకుంటే కటకట అంటే, మందంగా చేసుకుంటే సరిగా ఉడకవు. మీడియం సైజులో మనం చేసుకొని చిన్నగా చేసుకొని చూడండి. మనం పూరి అనేది మొత్తం నూనెలో మునిగేలాగా మనం చూడాలండి. చూడండి, పూరి అయితే చాలా బాగా మునిగింది. ఇంత చిన్న అయితే మనకు పూరీలు అనేవి మొత్తం పొంగుతాయండి. ఎన్ని పూరీలు చేసినా అన్ని పూరీలు మొత్తం పొంగుతాయి. చూడండి, నేనైతే చిన్న సైజులో చేసుకున్నాను. ఇలా మీకు రౌండ్గా చేయడం రాకపోతే ఏదైనా రౌండ్గా ఉండే ఒక చిన్న మూత తీసుకొని ఇలా చుట్టూ ఒత్తేసుకోండి. చపాతీ పూరి చేసినప్పుడే అప్పుడు అనేది పూరీలు అనేది ఇలా రౌండ్గా వస్తాయండి. చూడండి, ప్రతి పూరి అనేది పొంగుతుందండి. ఇలా పొంగాలి అంటే మీరు ఖచ్చితంగా మీడియం సైజులో మాత్రమే మనం పూరీలు అనేది చేసుకోవాలండి. చపాతీలాగా పెద్దవి చేసుకోకూడదండి. చూడండి, ప్రతి పూరి అనేది పొంగుతుందండి. మా వారిని అడుగుదాం టేస్ట్ ఎలా ఉందో. నిజంగానే పొంగిచ్చావే. గుడ్. నా బడ్జెట్ ప్రకారం 2 చాలు. టేక్ కేర్.